చూడండి పిల్లలు, ఇప్పుడు మనకి ఫైండ్ ది అపరెంట్ డెప్త్ ఆఫ్ ఫిష్ సీన్ బై బర్డ్. ఓకే, అపరెంట్ డెప్త్ మీద మనకి న్యూమరికల్స్ ఒకటి చూపిస్తాను, మిగతా అన్ని మీరు చేయండి, ఈజీయే అన్నీ. ఓకే, నేను చాలా ఫార్ములాస్ ఇచ్చాను మీకు, దీంట్లో కూడా ఒక ఫార్ములా చూపెడతాను మీకు ఎలా అయిందనేది. చూడండి, మా బర్డ్ ఇక్కడి నుంచి చూస్తుందండి ఫిష్కి. మా బర్డ్ మీ ఫిష్ని చూస్తుంది, ఎందుకని తినలే, బక్క పడ్డది అక్కడ. ఎంత బక్కగా ఉన్నా చూడండి, ఫిష్ తినాలని చూస్తుంది కానీ తినలేదు అది. ఎందుకంటే ఇది ఇక్కడ కనబడదు, ఇది ఎక్కడో ఒక చోట కనబడుతుంది ఇక్కడ, అవునా? సో ఈ ఫిష్కి కూడా చూస్తుంది అది, బర్డ్ కూడా అక్కడ కనబడదు, ఇంకెక్కడో కనబడుతుంది. అది ఎక్కడ కనబడుతుందని చూద్దాం, క్యాలిక్యులేట్ కూడా చేద్దాం. అదే అడుగుతున్నాడు వాడు. ఫైండ్ ది అపరెంట్ డెప్త్ ఆఫ్ ఫిష్ యాజ్ సీన్ బై ద బర్డ్ చూస్తుందట ఫిష్. ద అపరెంట్ డెప్త్ అంటే ఎక్కడ కనబడాలనో అక్కడ కనబడకుండా వేరే చోట ఎక్కడో కనబడుతుందట. ఎక్కడ కనబడుతుందో చూద్దాం. నేను మీకు ఫార్ములాస్ ఇచ్చాను. అపరెంట్ డెప్త్ ఈక్వల్స్ టు యాక్చువల్ డెప్త్ రాసుకోండి, స్పెల్లింగ్ మంచిగా రాసుకోండి. బై మ్యూ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. మనం ఇంతవరకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అని తీసుకుంటున్నాం కదా, ఇక్కడ ఎన్ని కూడా తీసుకుంటాడు వాడి ఇష్టం, ఏమైనా తీసుకొని మనకి. ఓకే, సో ఇంకోటి కూడా ఇచ్చాను మీకు. ఏమన్నా ఇచ్చాను, N2/N1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2/μ1 అని రాసుకోండి. μ2/μ1 ఈక్వల్స్ టు ఇవన్నీ సేమే. ఓకే, d/d', ఇది d2/d1 అంటారు, కొంతమంది d/d' అంటారు. ఇది అపరెంట్ డెప్త్. ఓకే, ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎయిర్ నుంచి వస్తుంటే ఎయిర్, ఇది వాటర్లో ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇది ఒరిజినల్ డెప్త్. ఈ ఫార్ములా వాడినా ఇట్లా తీసుకున్న నా కాన్సెప్ట్, నేను ఇంకో కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇక్కడ ఏది రాసినా ఈ ఫార్ములాస్ మీదనే ఫార్ములా అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని, ఈజీగా అడుగుతాడు, సింపుల్గా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అపరెంట్ డెప్త్ ఈక్వల్స్ టు యాక్చువల్ డెప్త్ బై మ్యూ. ఇది చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే సర్ఫేస్ నుంచి చూడాలి కదా, సర్ఫేస్ నుంచి ఫిష్ వరకు డిస్టెన్స్ వచ్చేసి నేను y అని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నుంచి బర్డ్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి x తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వరకు సర్ఫేస్ నుంచి. ఓకే, ఇప్పుడు ఏమని చూడాలి, ఈ బర్డ్కి ఇక్కడ కనిపించట్లేదండి, ఎక్కడో కనిపిస్తుంది. అంటే ఇది అడ్డం వస్తుంది, అంటే స్పీడు ఇక్కడ లైట్ వెలాసిటీ ఎక్కువ స్పీడ్గా ఉంటుంది, ఇక్కడ రాగిన వాటర్లో తగ్గిపోతుంది. ఓకే, ఎంత తగ్గిపోతుంది అని అంటే, ఇప్పుడు మనం బర్డ్ చూడాలి కదా, బర్డ్ నుంచి ఫిష్ చూడాలి కదా. సమ్ అపరెంట్ డెప్త్ మనకైతే చూడాలనుకుంటున్నాం, సమ్ S' అనుకోండి. ఓకే, సో S' ఏదో ఒకటి అనుకోండి, మీరు ఇష్టం, ఎస్ఓ గీసో ఏదో అనుకోండి, S' అనుకున్నాను. ఓకే, S' ఈక్వల్స్ టు మనకి ఎంత చూడాలి, ఈ డిస్టెన్స్ కనబడుతుందా, క్లియర్ కనబడుతుంది బర్డ్కి, x ప్లస్. ఓకే, ఇది క్లియర్ కనబడుతుంది. ఇక్కడికి వచ్చాక ప్రాబ్లం, దానికి కనబడట్లేదు సరిగా. ఏం కనబడట్లేదంట, ఈ y డిస్టెన్స్ కనబడట్లేదు దానికి. సో y డివైడ్ బై మ్యూ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉందో దాన్ని డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ రాగానే ఇక్కడ స్లో అయిపోతుంది కదా మనకి, ఇక్కడ లైట్ ఎంత స్లో అవుతుంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని డివైడ్ చేస్తే అంత స్లో అయిపోతుంది అది. అంటే ఈ డిస్టెన్స్ ప్లస్ ఇక్కడున్న డిస్టెన్స్ని ఎలా రాయొచ్చు, y డివైడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని రాయొచ్చు. ఇది మీకు బర్డ్కి ఏం కనబడుతుంది, బర్డ్ కనబడుతున్న అపరెంట్ డిస్టెన్స్, దీన్ని d' అనుకో. ఇప్పుడు d' వచ్చేసింది, d' అపరెంట్ డిస్టెన్స్. మనకి ఫిష్కి కూడా ఇది కూడా ఎక్కడ కనబడుతుంది, ఇక్కడ వచ్చేళ్ళకి కొంచెం స్లో ఉంది, ఇక్కడ రాగానే ఫాస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు దీని ప్రకారము ఈ ఫిష్ ఇక్కడ కనబడదు, దానికి ఇక్కడ కనబడుతుంది, ఈ ప్లేస్లో కనబడుతుంది. అంటే ఇక్కడ కనబడాల్సింది ఇక్కడ కనబడదు. చలో, ఇప్పుడు ఫిష్కి బర్డ్ ఎక్కడ కనబడుతుంది, ఫిష్కి బర్డ్ ఎక్కడ కనబడుతుంది. ఓకే, బర్డ్కి బర్డ్ అని రాస్తే మళ్ళీ అపరెంట్ డిస్టెన్స్ బర్డ్ది కాదు, యాక్చువల్గా ఫిష్ది. ఇది మనం ఇట్లా రాసుకుందాం, బర్డ్ టు ఫిష్ అని రాసుకుందాం. ఫిష్ యొక్క అపరెంట్ డిస్టెన్స్ అది, అవునా కదా. మీరు బర్డ్ అంటే మళ్ళీ బర్డ్ అని ఫార్ములా రాస్తారు, అందుకని కాన్సెప్ట్ అలా రాసుకోండి. ఇప్పుడు ఫిష్ చూస్తుంది మనకి బర్డ్ది, అంటే బర్డ్ యొక్క అపరెంట్ డిస్టెన్స్ మనకి కావాల్సింది d' అనేది. ఓకే, ఫిష్ టు బర్డ్. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ కొంచెం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కొంచెం ఈ y డిస్టెన్స్ దీనికి కనబడుతుంది, దీంట్లో ఏం చేంజ్ లేదు మనకి, y ప్లస్. ఓకే, ఇక్కడ రాగానే స్పీడ్ అయిపోయింది, అంటే ఎంత స్పీడ్ అయిపోయిందండి అంటే ఇది ఇక్కడ కనబడాల్సిన బర్డ్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది మనకి. ఓకే, ఇక్కడ కనబడుతుంది, రైట్.
సో ఈడ కనబడుతుందట దానికి బర్డ్ వచ్చేసి. అంటే ఈ డిస్టెన్స్ ఎపరెంట్ డిస్టెన్స్ ఇంకా ఎక్కువ పైకి కనబడుతుంది. అంటే కొంచెం యాడ్ అయిపోయింది స్పీడ్ యాడ్ అయిపోయింది కాబట్టి దాన్ని మల్టిప్లై చేద్దామండి. ఏదో డిస్టెన్స్ ఉందో దాన్ని మల్టిప్లై చేద్దాం. గుర్తుపెట్టుకోండి దీన్ని, ఈ ఫామ్ని. చూడండి సింపుల్గా చెప్పాను నేను. ఇది తీసుకెళ్ళి ఇప్పుడు సేమ్ ఇట్లనే ఇది ఇక్కడ పెట్టినా వస్తుంది, ఇక్కడ పెట్టినా వస్తుంది, ఎక్కడ పెట్టినా వస్తుంది. నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్పాను. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయనా? బర్డ్ ఫిష్ది ఇప్పుడు మనకేం కనబడుతుంది, బర్డ్కి ఫిష్ ఎక్కడ కనబడుతుంది అని క్వశ్చన్. బర్డ్ ఫిష్ని చూడాలనుకోండి, అంటే ఇక్కడ దీని వెలాసిటీ సేమ్ ఉంది. ఇక్కడ మనం చూడడానికి లైట్ వెలాసిటీ ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి నేను సేమ్ రాసా ఎక్స్. ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్ ఉంది కదా, ఎక్స్ రాసాను సేమ్. ఇక్కడ రాగానే స్లో అయిపోయింది, అది లైట్ స్లో అయిపోయింది. అంటే స్లో అవ్వడం వల్ల ఇక్కడ కనబడాల్సింది ఇది ఇక్కడ కనబడుతుంది ఫిష్. ఎంత స్లో అయిందంటే అంటే ఈ డిస్టెన్స్ బై దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు కదా, ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని డివైడ్ చేశా, స్లో అయింది కాబట్టి. ఓకే, డివైడ్ చేస్తే ఇది ఫిష్ యొక్క అపరెంట్ డిస్టెన్స్ వచ్చింది. బర్డ్ చూస్తుంది, ఫిష్ యొక్క అపరెంట్ డిస్టెన్స్ వచ్చేసింది డి డాష్. ఓకే, సో మళ్ళీ ఫిష్కి బర్డ్ ఎక్కడ కనబడుతుంది? ఫిష్కి బర్డ్ కనబడాలంటే ఫిష్ చూడండి, ఇక్కడ దీని లైట్ వెలాసిటీ సేమ్ ఉంది, ఇది వాటర్లో ఉంది కదా, లైట్ వెలాసిటీ సేమ్ ఉంది, వై ఉంది. ఇక్కడ కాగానే టక్ మన ఉరికింది, చాలా ఫాస్ట్గా ఉరికింది కాబట్టి ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ పైన ఎక్కడో కనబడుతుంది. అంటే దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ విధంగా మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? అపరెంట్ ఫిష్ యాజ్ సీన్ బై ద బర్డ్. బర్డ్ చూసింది ఫిష్ను, అంటే ఇది కావాలి కదా పైనది మనది. డి డాష్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై బై మ్యూ అన్నీ ఇచ్చాడు కదా వాడు. ఎక్స్ ఎంత మనకి ఇక్కడ? ఓకే, ఇది 33 కాదండి, ఇది సగం రాస్తున్నాను అని. 30 ఇచ్చాడు. ఓకే, వై ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? వై వచ్చేసి 24 ఇచ్చాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3. చేయగలుగుతారు కదా, ఈజీనేనా కదా, అవునా కదా? ఇక్కడ చూడండి, ఇది ఈ ఫార్ములా ప్రకారం చేస్తారు, డి డాష్ వచ్చేస్తుంది ఆరాంగా. ఇట్లనే సింపుల్గా అడుగుతూ ఉంటాడు మీకు, చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ చూడండి యాక్చువల్ డెప్త్. ఈ ప్రకారం చూద్దాం, దీని ప్రకారం నేను ఇస్తున్నా. యాక్చువల్ డెప్త్ అంటే అపరెంట్ డెప్త్ కదా, డి డాష్ అనుకోండి. యాక్చువల్ డెప్త్ ఎంతమంది? యాక్చువల్ డెప్త్ 24 అంతే కదా, ఇక్కడ 24దే కదా యాక్చువల్ డెప్త్. 24 బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతమంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఇచ్చింది? 4/3. ఓకే, సో ఇది సర్ఫేస్ నుంచి ఈ డి డాష్ అనేది సర్ఫేస్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ కనబడుతుంది, అంటే ఈ డిస్టెన్స్ వచ్చింది. ఓకే, దీన్ని డి డాష్ అనుకుంటా డి అనుకుంటే మళ్ళీ అదే అవుతుంది కదా. సో డి ఫ్రమ్ సర్ఫేస్ అని రాద్దాం. డి డాష్ ఫ్రమ్ సర్ఫేస్ టు ఫిష్. ఓకే, ఇది వచ్చేసింది. మనం బర్డ్కి ఇక్కడి నుంచి చూడాలి కదా, బర్డ్ ఇక్కడ లేదు కదా, అందుకే దీని డి డాష్ని యాడ్ చేస్తున్నా. దేనికి యాడ్ చేస్తున్నా? మొత్తం డి డాష్ ఎక్కడి నుంచి? బర్డ్ టు ఫిష్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్? 30/+24 వచ్చిన ఆన్సర్కి ఇది యాడ్ చేయాలి మీరు. సేమే కదా, ఇది సేమే కదా, తేడా ఏముందండి? దాంట్లో ఇచ్చినా కూడా అదే వస్తుంది. ఓకే, ఏ ప్రకారం చేసినా ఇదే విధంగా వస్తుంది. ఈ ఫార్ములాస్ యూజ్ చేయండి, ఏ ఫార్ములా యూజ్ చేసినా అపరెంట్ డెప్త్ కనుక్కోవడంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా నిమ్మలంగా చేయండి, ఇంకా స్లోగా చేయండి, నిమ్మలంగా చేయండి. అవునా అండి? సో నిమ్మలంగా చేస్తే మీకు ఖచ్చితంగా అపరెంట్ డెప్త్ మీద న్యూమరికల్ ఖచ్చితంగా వస్తుంది మీకు. ఓకేనా? ఇక దీనికి ముందే వెళ్ళట్లేదు నేను. సో ఎందుకంటే ఫార్ములా బేసే కదా, మీరు చేసుకోవచ్చు ఈజీగా. ఇది ఎట్లా ఇచ్చినా వాడు, మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సార్ చెప్పారు మీకు, ఇగో ఇది ఫార్ములా ఇట్లా ఉంది, ఇట్లా ఫార్ములా ఉంది అని ఎగ్జామ్ హాల్లో గుర్తు తెచ్చుకొని మీరు చేసుకోండి ఈజీగా. 1-2 మీ బుక్లో ఉన్న ప్రాక్టీస్ చేయండి, 1-2 ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లో మనం హార్డ్ ఉన్న దాని మీద కొంచెం డిఫికల్ట్గా అడుగుతున్న దాని మీద వెళ్దాం కొంచెం. ఓకే, మైక్రోస్కోప్ ఉంది, టెలిస్కోప్ ఉంది, కొంచెం డిస్కస్ చేసుకొని దాని మీద 1-2 న్యూమరికల్ చెప్పుకొని రే ఆప్టిక్స్ని క్లోజ్ చేసేసి వే ఆప్టిక్స్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకేనా అండి? చలో ఇంకొక న్యూమరికల్కి వెళ్దామా? చూడండి పిల్లలు, ఇప్పుడు మనం మైక్రోస్కోప్, టెలిస్కోప్ గురించి తెలుసుకుందాం. మైక్రోస్కోప్లో మనం ఏం ఫార్ములా వాడుతున్నామో, టెలిస్కోప్లో ఏం ఫార్ములా వాడుతున్నామో చూద్దాం. సో ఇది ఎం అనేది మ్యాగ్నిఫికేషన్. ఇప్పుడు మనం ఏదన్నా మైక్రోస్కోప్ తీసుకుందాం అనుకోండి. ఓకే, డిస్టింక్ట్ విజన్ గురించి తెలుసుకుందాం. ఏదైనా మైక్రోస్కోప్ తీసుకున్నాం అనుకోండి, లేదా డిస్టింక్ట్ విజన్ మనం ఎలా చూస్తున్నాం? ఏదైనా పెన్ తీసుకొని మనం ఎంతవరకు చూడగలుగుతాం?
ఎంతవరకు చూడగలుగుతాం అంటే 25 సెంటీమీటర్ వరకు చూడగలుగుతాం. ఓకే, ఇక్కడి నుంచి దగ్గర తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది, కొంచెం బ్లర్ అవుతుంది. అవునాక సరిగా చూడలేము. దూరం పోయే కొద్ది ఏమవుతుంది అంటే ఇంకా కొంచెం చూడగలుగుతాం, కానీ స్ట్రెయిన్ లేకుండా చూడగలుగుతాం. అంటే కంటి మీద పెద్దగా స్ట్రెయిన్ లేకుండా చూడగలుగుతాం, కానీ కొంచెం క్లియర్ కనబడవు. అక్షరాలు చూడండి, నా ఈ మార్కర్ మీద అక్షరాలు సరిగా చూడలేను దూరం వెళ్ళే కొద్దీ. ఓకే, అంటే మనిషి ఖచ్చితంగా చూడగలిగినటువంటి డిస్టెన్స్ని, దూరాన్ని డిస్టింక్ట్ విజన్ అని అంటాం మనం. ఓకే, ఖచ్చితంగా చూడగలిగినటువంటి, ఓకే, దీన్ని డిస్టింక్ట్ విజన్ అని అంటాం మనం. సో మనం సపోజ్ ఇది 25 సెంటీమీటర్లు చూడగలుగుతాం మనం. ఇంత మనకి 25 సెంటీమీటర్ అనుకోండి, మనిషి ఖచ్చితంగా చూడగలిగేది 25 సెంటీమీటర్స్ మనకి, రైనా. సో ఇదొకటి మనం h0 హైట్ అనుకుంటే, ఓకే, ఇది మనం ఆల్ఫా అని తీసుకోగలుగుతాం. ఓకే, ఎంతవరకు చూడగలుగుతాం అంటే యూఈ అని తీసుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనం చూడండి మ్యాగ్నిఫికేషన్ ఎలా తీసుకోగలుగుతాము అంటే ఈ డిస్టింక్ట్ విజన్. ఓకే, మనిషి సపోజ్ ఇక్కడే మనం అనుకోండి, ఈ డిస్టింక్ట్ విజన్ డి అంటాం. మనం ఎంతవరకు చూడగలుగుతాం, 25 సెంటీమీటర్ కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 25 సెంటీమీటర్ కదా. ఇదే ఇప్పుడు మనం ఇది ఎట్లా వచ్చిందని అంటే మనం 1/f = 1/v - 1/u ఫార్ములాలో 1u ఫార్ములాలో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఐపీఎస్ దగ్గర ఉన్నటువంటి ఈ అంటే ఐపీఎస్ అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం యూ ప్లేస్లో యూఈ అని పెట్టుకుంటే, ఓకే, ఫైనల్ ఇమేజ్ ఎక్కడ రావాలి, డి అనే డిస్టెన్స్ దగ్గర రావాలి. సో డి అనే డిస్టెన్స్ అంటే డిస్టింక్ట్ విజన్ దగ్గర రావాలి. మనం డి అని పెట్టుకుంటే, వి అనేది డి అని పెట్టుకుంటే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఆ రెండు కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి మనం యూని కూడా -e, విని కూడా -d అని పెట్టుకోవచ్చు. యూ 1/u ప్లేస్లో యూఈ అని పెట్టుకోండి, డి ప్లేస్లో వి ప్లేస్లో డి అని పెట్టుకోండి. ఓకే, అప్పుడు మనం దీన్ని మ్యాగ్నిఫికేషన్ ఇలా చేంజ్ చేయొచ్చు మనం. ఓకే, డిస్టింక్ట్ విజన్ దగ్గర మనం ఇది ఫస్ట్ కేస్ 1లో మనం ఫైనల్ ఇమేజ్ అట్ డిస్టింక్ట్ విజన్, మనం దీన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములా వచ్చేస్తుంది మనకి. ఓకే, డిస్టింక్ట్ విజన్ దగ్గర. అదే మన దగ్గర ఫైనల్ ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది. డిస్టింక్ట్ విజన్ చూడాలంటే కొంచెం స్ట్రెయిన్ ఉపయోగించాలి. అంటే ఈ స్ట్రెయిన్డ్ ఐ అని అంటారు చాలామంది, స్ట్రెయిన్డ్ ఐ అని అంటారు. స్ట్రెయిన్డ్ ఐ అంటే మనం ఇలా తీసుకొచ్చి ఇలా చూడాలంటే కొంచెం కష్టపడాలి, స్ట్రెయిన్ తీసుకోవాలి. అవునా కదా, స్ట్రెయిన్డ్ ఐ అని అంటాం మనం. సో అందుకనే ఈ డిస్టింక్ట్ విజన్నే చాలామంది స్ట్రెయిన్డ్ ఐ అని చెప్తాడు. న్యూమరికల్లో వాడు ఇచ్చేటప్పుడు స్ట్రెయిన్డ్ ఐ అని చెప్తాడు, అంటే డిస్టింక్ట్ విజన్ అని చెప్పడవాడు ఒక్కొక్కసారి. చూడండి ఇదా. అదే మనం ఈ ఫైనల్ ఇమేజ్ని వీని ఇన్ఫినిటివ్ దగ్గర పెట్టామనుకోండి, ఇన్ఫినిటివ్ సో ఈ ఫార్ములా వచ్చేస్తుంది మనకి. అంటే 1/∞ 0 అయిపోతుంది. ఇదైతే ఏముందో d/f అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, మేము ఇన్ఫినిటివ్ అంటే ఇది రిలాక్స్డ్ ఐ అని పెడతాం మనం. రిలాక్స్డ్ ఐ. ఓకే, సో మైక్రోస్కోప్లో ఈ విధంగా మనం సింపుల్ మైక్రోస్కోప్ ఫార్ములాస్ మనం రాసుకున్నాం. సింపుల్ మైక్రోస్కోప్ రిలాక్స్డ్ ఐ యొక్క అంటే రిలాక్స్డ్ ఐ అంటే ఇన్ఫినిటీ అని రాసుకోవాలి మీరు. m∞ చూడండి, పైన చంద్రుని చూడడానికి ఎంత కష్టపడాలి మనం, అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, కొంచెం యాంగిల్ మనం హెడ్ పైకి అని మనం ఈజీగా చూడొచ్చు. ఇంకా దూరం ఉన్న బస్సుని మనం ఈజీగా చూడొచ్చు, కార్ని ఈజీగా చూడొచ్చు. సో అంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మనం రిలాక్స్డ్ ఐ అని అన్నాం. సో రిలాక్స్డ్ ఐ అన్నప్పుడు మనం ఇన్ఫినిటీ అని తీసుకోవాలి, m∞ అని తీసుకోవాలి. ఇది సింపుల్ మైక్రోస్కోప్. ఒక్కొక్క లెన్స్ వాడుకొని చూస్తే మనం సింపుల్ మైక్రోస్కోప్. ఇంకొక లెన్స్ యాడ్ చేయండి, ఇది కాంపౌండ్ అయిపోతుంది. అంటే సో ఇదొక లెన్స్, ఇంకొక లెన్స్ తీసుకోవాలి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకోవాలి. రైట్, దీని యొక్క ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ అయిపోతుంది. అంటే రెండు ఉన్నాయి, ఒకటేమో ఐపీస్ది, ఒకటేమో ఆబ్జెక్ట్ది. రెండు లెన్సులు ఉన్నాయి. రెండు లెన్సుల వల్ల మనకి రావాల్సింది ఏంటి, ఇక్కడ చూడండి, మనం మ్యాగ్నిఫికేషన్ మాట్లాడితే మనం రెండు లెన్సులు కావాలి కదా. ఒకటేమో ఆబ్జెక్ట్ మ్యాగ్నిఫికేషను, ఇంకొకటి వచ్చి ఐపీస్ మ్యాగ్నిఫికేషన్, ME అని తీసుకోవచ్చు. చూడండి,
సో ఆబ్జెక్ట్ మ్యాగ్నిఫికేషన్ అనేది ఆబ్జెక్ట్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. మనం జనరల్లీ మ్యాగ్నిఫికేషన్ ఎలా రాస్తామండి? m మన సైన్ కన్వర్షన్ తీసుకోలేదనుకోండి, ఇక్కడ మైనస్ అనేది తీసుకోలేదనుకోండి, జనరల్గా -v/u అని రాస్తాం మ్యాగ్నిఫికేషన్. గుర్తుందా లేదా? ఈ మైనస్ అనేది తీసుకుంటే, మాడ్యులస్ అని తీసుకుంటే, మనం మైనస్ తీసుకోకపోతే ఎలా రాస్తాం? మనం ఇట్లానే రాస్తాం కదా, v/u అని. v/u అంటే ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాట్ m0 v0/u0 అని తీసుకుంటాం మనం. ఓకే, మనం సింగిల్ మైక్రోస్కోప్లో చూడండి, ఏం తీసుకున్నాం ఇక్కడ మనం? ఇక్కడే తీసుకున్నాం కదా కాంపౌండ్ కేస్ వన్లో ఇదే తీసుకున్నాం కదా, ఇది పెట్టేశాను. అంటే సింపుల్ మైక్రోస్కోప్ ఇది. ఓకే, సింపుల్ మైక్రోస్కోప్ది ఇక్కడ వచ్చింది. అంటే ఒక లెన్స్ సింపుల్ మైక్రోస్కోప్ లాగా యాక్ట్ చేస్తుంది అన్నట్టు. సింపుల్ మైక్రోస్కోప్, ఇది మ్యాగ్నిఫికేషన్. ఇది చూడండి, ఇక్కడ కూడా చూడండి. సో ఇది వచ్చేసి m0 అంతే కదా, m0. ఇది వచ్చేసి me సింపుల్ మైక్రోస్కోప్ది. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడిది సింపుల్ మైక్రోస్కోప్ది. ఇదే వచ్చింది కదా, ఇక్కడ ఇదే వచ్చింది. అవునా కదా? చలో, ఇప్పుడు మనం టెలిస్కోప్లోకి వెళ్దాం. టెలిస్కోప్లో రెండు లెన్సులు కూడా మనం ఒకటే నియర్ బై, అంటే సమానంగా పెడతాం మనం. రెండు కూడా సేమ్ దీనిలాగానే ఇది కూడా కాంపౌండ్ మైక్రోస్కోప్ లాగానే ఇది కూడా. కాకపోతే ఏంటంటే దీని ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ అయిపోతుంది. సో మనం దీన్ని ఎట్లా అంటే మనం m బీటా యాంగిల్ బై ఆల్ఫా యాంగిల్ అంటాం. బీటా యాంగిల్ ఇట్లా మనం ఫామ్ అవుతే దీని ఇమేజ్ దీని ఆబ్జెక్టు ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది. ఇది స్పెషల్ కేసు మన ఏది దీన్ని బైకాన్వెక్స్ లెన్స్ యొక్క స్పెషల్ కేసు. మనకు గుర్తుందో లేదో మనకి, నేను చెప్పేటప్పుడు లాస్ట్ మిర్రర్ మనకి వర్చువల్ వస్తుంది. లెన్స్లలో అన్ని రియల్ వచ్చేస్తాయండి. లెన్స్ ఇమేజ్ ఫామ్ అయ్యేటప్పుడు ఎట్లా అవుతుంది చూడండి, లెన్స్ ఇమేజ్ ఫామ్ అయ్యేటప్పుడు మనం. సో ఇలా ఒక కేసు తీసుకుందాం మనం. అంటే రెండు ఒకవైపు ఆబ్జెక్ట్ ఇటు పెట్టినా అన్ని ఇమేజ్ ఇక్కడ పడుతుంది జనరల్గా అవునా కదా, ఇక్కడ ఇమేజ్ ఎక్కడ పడుతుంది. అట్లా పడకుండా మనం ఇది కూడా ఇక్కడ సైడే పడాలంటే ఇది వర్చువల్ ఇమేజ్ స్పెషల్ కేస్ కింద తీసుకుందాం. దీన్ని రివర్స్ చేయండి, ఇక్కడే పడుతుంది మనకి, ఇక్కడ ఎడో పడుతుంది మనకి. అంటే ఇంత పెద్ద ఇమేజ్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఇలాంటి కేసులు మనం దాంట్లో చదువుకున్నాం మనం లెన్స్లో స్పెషల్ కేస్ కింద. సో అదే మనం వాడుతున్నాం ఇక్కడ. ఓకే, ఇది మాడ్యులస్ తీసుకోండి, అన్ని మాడ్యులస్ తీసుకోవాలి, మైనస్ అనేది రాదు దీంట్లో. చూడండి, ఫైనల్ ఇమేజ్ మనకు వచ్చేసి f0/fe × 1 + fe/d. ఓకే, సో ఫైనల్ ఇమేజ్ అట్ d డిస్టింక్ట్ విజన్. ఇంకా ఫైనల్ ఇమేజ్ అట్ ఇన్ఫినిటివ్కి f0/fe. అంటే f0 అనేది ఫోకల్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్, fe అనేది ఫోకల్ లెంత్ ఆఫ్ ఇమేజ్. ఓకే, క్లియర్నా? సో ఇది మన ఈ మొత్తం ఇక్కడ ఇవి మొత్తం వచ్చేసి ఈ టెలిస్కోప్ అండ్ మైక్రోస్కోప్లో మన లెంత్ వచ్చేస్తే లెంత్ను కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లెంత్ మీద కూడా కొన్ని అడుగుతూ ఉంటాడు. ఓకే, లెంత్ ఎంత అని మనకి అడుగుతాడు ఇది. సో ఇట్లా కూడా మనం ఫార్ములా చూసుకొని మనం ఒకటి రెండు న్యూమరికల్స్ దీని మీద చేసుకొని ముందుకు వెళ్ళిపోదామండి. ఎందుకంటే మైక్రోస్కోప్ టెలిస్కోప్ మీద కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ ఫార్ములాస్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేట్టు ఉండాలి. చూడండి, మైక్రోస్కోపు, ఇది సింపుల్ మైక్రోస్కోపు, ఇది కాంపౌండ్ మైక్రోస్కోపు, ఇది అనేది టెలిస్కోప్. చూడండి పిల్లలు, ఇప్పుడు ఒక న్యూమరికల్ తీసుకున్నాను నేను. దీనిలో మైక్రోస్కోప్లో కాంపౌండ్ మైక్రోస్కోప్ ఎలా తెలుస్తుంది సార్ మీకు కాంపౌండ్ మైక్రోస్కోప్ అని అంటే, ఇప్పుడు న్యూమరికల్ చదవండి, మీకే అర్థమవుతుంది కాంపౌండ్ మైక్రోస్కోప్ అని. ఇఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అండ్ ఐ లెన్స్ ఆఫ్ మైక్రోస్కోప్ రెండు ఇచ్చాడు అండి. ఆబ్జెక్టివ్ అండ్ ఐ లెన్స్ మైక్రోస్కోప్స్ ఆర్ 4 cm అండ్ 8 cm రెస్పెక్టివ్. ఫోకల్ లెంత్ గురించి మాట్లాడుకున్నాం. సొల్యూషన్కి వెళ్తున్నా చూడండి, నేను సొల్యూషన్. చలో, ఫోకల్ లెంత్ ఎంత ఉంది మనకి? ఆబ్జెక్టివ్ f0 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? f0 వాల్యూ వచ్చేసి 4 cm ఇచ్చాడు, అంతే కదా. ఆబ్జెక్టివ్ 4 cm ఇచ్చాడు. f0 వాల్యూ మనకి 4 cm ఇచ్చాడు. అదే మనకి fe వాల్యూ ఏమి ఇచ్చాడు మనకి? ఐపీస్ది fe వచ్చేసి 8 cm ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద డిస్టింక్ట్ విజన్ అన్నాడు. అంటే డి వాల్యూ ఇచ్చాడు మనకి, అర్థమైందా? డి వాల్యూ ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు మనకి డి వాల్యూ? చూడండి, 24 cm ఇచ్చాడు. 24 cm ఇచ్చాడు. అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ UO ఇచ్చాడు, జాగ్రత్తగా వేసుకోవాలి. UO 4.5 cm ఇచ్చాడు. వాడు ఏం కనుక్కోమంటున్నాడు?
ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ లెన్స్ దెన్ ది మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఎం కనుక్కోమంటున్నాడు. ఎం ఈజ్ అ క్వశ్చన్ మార్క్. చూడండి ఇవి మనకి. సో ఫార్ములా రాయండి మ్యాగ్నిఫైయింగ్ పవర్ది కాంపౌండ్ మైక్రోస్కోప్ ఇది. సో ఎం మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఎం ఈక్వల్స్ టు V0/U0 అంతే కదా. సో 1 ప్లస్ D/FE గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎలా ఇది తెలుసు కదా మీకు, M0 ఇంటూ ME. ఓకే, మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఈక్వల్స్ టు M0ని ఎలా రాసుకుంటాం, V0/U0 అని రాసుకుంటాం. కరెక్టే కదా. కొంచెం డౌట్ వస్తే ఇలా రాసుకొని చూసుకోండి ఒకసారి. ME అంటే 1 ప్లస్ D/FE. వాడు ఇచ్చిన వాల్యూస్ ఏంది మనకి ఇప్పుడు, F0 ఇచ్చాడు, FE ఇచ్చాడు ఇక్కడ కరెక్టే. ఓకే, D వాల్యూ ఇచ్చాడు 24 సెంటీమీటర్. U0 ఇచ్చాడండి. మరి V0 ఎక్కడి నుంచి తీసుకొస్తారు మరి. సో మనం తీసుకురాలేం కదా. మన ఇంకొక ఫార్ములా తెలుసు మనకి ఒకటి. ఏంటది ఒకటి, 1/F ఈక్వల్స్ టు సో 1/V మైనస్ 1/U. ఓకే, 1/F ఈక్వల్స్ టు 1/V మైనస్ 1/U. సో F0లలో మనకి V0లలో కావాలి కదా, మనం అన్ని నాట్లు పెట్టుకుందాం. F0 V0 U0 అని పెట్టుకుందాం మనం. ఓకే, ఇప్పుడు వాల్యూ ఇచ్చాడు కదా, మనం సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. 1/4 ఫోకల్ లెంత్ 1/4 ఇచ్చాడు. F4 మనకు కావాల్సింది 1/V0 4 అండి, ఇది U కాదు 4. సో V0 మైనస్ UE ఎంత, U0 ఎంత ఇచ్చాడు మనకి 4.5 ఇచ్చాడు కదా మనకి. 4.5 సబ్స్టిట్యూట్ చేయండి. 1/4.5 అచ్చా 4.5 ఇచ్చాడు. ఇప్పుడు సైన్ కన్వర్షన్ పెట్టరా మరి, ఫైన్ కన్వర్షన్ పెట్టాలి కదా మరి. చలో సైన్ కన్వెన్షన్ పెట్టేశాను నేను. చలో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వెళ్దామా, ఏమవుతుంది అనేది. సో 1/4ని ఇలా తీసుకెళ్దాం మనం. 1/4 ప్లస్ అయిపోయింది, ఇది కొంచెం మైనస్ అయిపోయింది మళ్ళీ. అరే మైనస్ 1/4.5 ఈజ్ ఈక్వల్స్ టు 1/V0. చేయండి ఎంత వస్తుందో. V0 చేస్తే ఎంత వస్తుంది, LCM తీసుకోండి. 4.5ని 4.5 ఉంటే 10 తీసుకోండి. 1/4 మైనస్ 10/45 తీసుకోండి ఈక్వల్స్ టు 1/V0. సో LCM తీసుకోండి. LCM తీసుకొని చేయండి మీరు. 45 4 తీసుకోండి, నేను తీసుకున్నాను చూడండి. ఎంత అవుతుంది మనకి ఇక్కడ, 5/5లో పోదు, 2 2 4, 45 2 2 4, 2 1 2 అంతే కదా. ఇంకా దేంతో పోతుంది, 5 టేబుల్ పోతుంది కదా. 5 9 45, 1 3 3 9, 1 3 1 3. ఓకే, టక చేస్తారు మీరు, చేయగలుగుతారు మీరు. సో 5 4 20, 23 60, 60 ఇంటూ 3 18 180 అంతే కదా. 180 అనా LCM చూడండి ఒకసారి మీరు చేస్తారు. 180 హౌ మెనీ టైమ్స్ విల్ గో. ఓకే, 4 4 16ను వచ్చేసి ఇక్కడికి వచ్చేసి 2 4 5 20, 45 టైమ్స్ పోతుంది. 45 టైమ్స్ పోతుంది ఇక్కడ. ఇక్కడ ఎంత పోతుంది, 4 టైమ్స్ పోతుందా. 4 ఇంటూ 5 5 4 20, 4 4 16, 16 2 18 అంతే. 4 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/V0. 41/180. ఓకే, సో 40 41 ఏదో ఇక్కడ మిస్టేక్ జరిగినట్టుంది మనకి. 41 36 40 అని తీసుకుందాం సపోజ్. 4 40 అని తీసుకుంటే ఒకటి తగ్గించుకుందాం చూసుకుందాం. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 4 4 16. ఓకే, 41 తీసుకుంటే ఓకే 540, 5 3 15, 5 6 30, 540. నలభై 4. ఓకే, ఇక్కడ రాంగ్ చేసాం కదా. ఇక్కడ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 4 కదా. 4 ఇంటూ 10 40 రావాలి కదా. ఓకే రాంగ్ చేశాను నేను.
5/180. 5 3 15, 5 6 30 అంటే V0 వచ్చేసి మనకి 36 వస్తుంది. 36 వచ్చేసింది మనకి. ఓకే, V0 వచ్చేసింది మనకి, కరెక్టేనా? సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి M ఈక్వల్స్ టు V0 ఎంత ఉందని మనకి V0 ఎంత ఇచ్చాడు మనకి? V0 ఎంత వచ్చింది? 36 బై U0 ఎంత ఇచ్చాడు మనకి? U0 వచ్చేసి 4.5 వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది? 1 ప్లస్ డి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1 ప్లస్ డి వాల్యూ ఎంత వచ్చింది? 24 బై FE వాల్యూ ఎంత వచ్చింది? FE వాల్యూ వచ్చేసి 8. 24 బై FE వాల్యూ చేయండి, క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది మనకి? సో నేను క్యాలిక్యులేట్ చేసాను చూడండి. మనం ఈ క్యాలిక్యులేషన్లో టైం వేస్ట్ చేయొద్దు, ఫటాఫట్ క్యాలిక్యులేట్ చేయాలి మీరు. ఫస్ట్ దీన్ని LCM తీసుకోండి, దాని తర్వాత డివైడ్ చేయండి, దాని తర్వాత దీన్ని డివైడ్ చేయండి, ఈజీగా చేసుకోవచ్చు మీరు, అంతే కదా. సో 36/4.5 అంటే 45 × 10 వేసుకోండి, ఇక్కడ 0 వెళ్ళిపోతుంది పైకి. ఓకే, 8 ఇది LCM, 8 + 24 అని చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చిన వాల్యూని ఈజీగా మనం డివైడ్ చేసుకోవచ్చు. డివైడ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేసి 32 వచ్చేస్తుంది ఆన్సర్. చూడండి, చెక్ చేయండి మీరు పిల్లలు, మ్యాథమెటిక్స్లో చాలా ఫాస్ట్గా ఉంటారు మీరు. సో 32. ఓకే, సో నేను వేరే క్యాలిక్యులేషన్కి వెళ్తాను, ఎందుకంటే నేను క్యాలిక్యులేషన్ చేసి మీకు చూపించే బదులు టైం ఎక్కువ తీసుకుంటుంది వీడియో. సో మీరు క్యాలిక్యులేట్ చేయండి, M వాల్యూ మనకి 32 వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా కాంపౌండ్ మైక్రోస్కోప్లో మనం ఎక్కువ న్యూమరికల్ చూపించాను నేను. ఇంకొకటి సో టెలిస్కోప్లో ఒక న్యూమరికల్ చూపిస్తాను మీకు. ఓకే పిల్లలు, ఇంకొక న్యూమరికల్ మనం టెలిస్కోప్లో చూద్దాము. మనం ఇప్పుడు ఈ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ద టెలిస్కోప్ ఈజ్ మ్యాగ్నిఫైయింగ్ ఏమి ఇచ్చాడో రాసుకోండి ఫటాఫట్. ఓకే, మనకి ఇప్పుడు ఇది పెన్ సరిగా పడట్లేదు, అయినా కూడా దీని ఎట్లయినా ఇవాళ ఖతం చేయాల్సిందే. మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ద టెలిస్కోప్ ఈజ్ 9 ఇచ్చాడు. మ్యాగ్నిఫైయింగ్ పవర్ 9 ఇచ్చాడు మనకి. when it is objected for parallel rays, when it adjusted for parallel rays for the distance between the object and eyepiece is 20 cm. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఐపీస్ అంటే మొత్తం పైప్ యొక్క లెంత్ మనకి 20 ఇచ్చాడు. ఓకే, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ అన్నాడు. లెన్స్ ఫోకల్ లెంత్ మనం ఏం చేయాలి? F0 అని తీసుకోవాలి. చాలా ఫటాఫట చేసుకుందామా? సో నేను టకటక వేసేస్తూ ఉంటాను, మీరు చూడండి ఏమవుతుంది. మ్యాగ్నిఫైయింగ్ పవర్ F = F0/FE అని ఫార్ములా చేస్తాడు టెలిస్కోప్లో. ఓకే, F0/FE నేను అక్కడ వేయడం మర్చిపోయాను, మీరు ఇది నోట్ చేసుకోండి. F0/FE. సో మనకి ఇది ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు, అవునా కదా. సో F0/FE = 9 ఇచ్చాడు. అంటే మనం ఏం రాసుకోవచ్చు? F0 = 9FE అని రాసుకోవచ్చు. ఇది ఒకటి పక్కన పెట్టుకోండి, ఇలా రాసుకుందాము. మనకి ఇచ్చిన దాంట్లో ఇలా రాసుకుందాం. ఓకే, ఇప్పుడు లెంత్ ఆఫ్ ది పైప్ ఇన్ ఫోకల్ లెంత్లో ఎలా రాసుకోవచ్చు అని అంటే లెంత్ ఆఫ్ ది పైప్ L = F0/FE అని రాసుకోవచ్చు. లెంత్ ఆఫ్ ది పైప్, రైట్, క్లియర్. సో ఇప్పుడు మనకి F0 వచ్చింది కదా, F0 వచ్చిందా అని సబ్స్టిట్యూట్ చేయండి. L కూడా ఇచ్చాడు మనకి 20 అయినా 20 ఇచ్చాడు మనకి. 20 అని రాసేసుకొని F0 వాల్యూ మనం ఏం రాసుకోవచ్చు? FE టర్మ్స్లో 9FE + FE ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు 10FE వచ్చింది. ఓకే, 10FE వచ్చింది. 10FE వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ 0 కట్ అయిపోతుంది, అందుకు ఇట్లా వేసుకుందాం లేండి. పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. FE 10 క్యాన్సిల్ అయితే 2 వచ్చేస్తుంది. FE అనేది ఎంత వచ్చింది మనకి? 2 సెంటీమీటర్స్ వచ్చింది. FE అనేది 2 వచ్చింది. ఓకే, 2 సెంటీమీటర్ తీసుకున్నాను. సో వాడు ఏమంటున్నాడు? 2 సెంటీమీటర్స్. అచ్చా, 2 ఇచ్చాడు వీడు మనకి. అంటే 10 సెంటీమీటర్, 5 సెంటీమీటర్, 2 సెంటీమీటర్ ఈ ఆప్షన్ కావచ్చు మనకు. టిక్ అట్లా పెడుతున్నాను టిక్. ఇంకోటి చూద్దాం. ఓకే, సో మనం అడిగింది వాడు ఫోకల్ లెంత్ F0 ఒకటే అడిగాడు. ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఆర్ అని 2 ఇచ్చాడు ఆప్షన్లు. చూద్దాం మనకి ఏమంటున్నాడు వాడు. అచ్చా, మనం F0 కూడా కనుక్కోవచ్చు కదా ఈ ఫార్ములా వాడుకొని. ఈ ఫార్ములాని ఇక్కడ తీసుకొచ్చి పెడదాం. ఏమవుతుంది ఇక్కడ చూడండి, నేను పక్కన పెట్టాను. సో F0 = 9 × FE వాల్యూ ఎంత వచ్చింది? 2. అంటే ఎంత వచ్చింది మనకి? 18 వచ్చింది, అంతే కదా. F0 వాల్యూ 18 వచ్చింది. అదే ఆప్షన్ కరెక్ట్, నేను పెట్టిన ఆప్షన్ కరెక్ట్ వచ్చింది మనకి. సెంటీమీటర్లలో, యూనిట్ సెంటీమీటర్లలో. సో ఈ విధంగా మనం ఏది ఇచ్చినా కూడా మనకు ఫార్ములాస్ తెలుసండి. ఫార్ములాస్లోనే వెళ్తాడు వాడు, ఇంకెక్కడికి వెళ్ళాడు వాడు. న్యూమరికల్ని 1-2 సార్లు చదువుకోండి మీరు, తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా.
ఇప్పుడు తెలుగులో నేను ఇట్లా రాయడానికి నాకు టైం సరిపోవట్లేదు. నేను తెలుగు వర్డ్స్ చాలా వరకు మర్చిపోయానండి. నేను తెలుగు మీడియం చదివినా కూడా తెలుగు వర్డ్స్ చాలా వరకు మర్చిపోయాను నేను. సో ఈ విధంగా మీరు వేసుకొని ఓకే ఈజీగా మీరు న్యూమరికల్ చేయొచ్చు దీంట్లో. ఓకే కాంపౌండ్ మైక్రోస్కోప్లో కానీ సింపుల్ మైక్రోస్కోప్లో కానీ టెలిస్కోప్ కానీ ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా మనం రే ఆప్టిక్స్ని నేను ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నానండి. ఒక చిన్న ఏదన్నా వీడియోలో ఏదన్నా లాస్ట్ ఒక 5 నిమిషాలు చెప్పమంటే నేను అది యూనిట్ అండ్ డైమెన్షన్ గురించి కొంచెం చెప్తాను నేను. అంటే ఒకటి రెండు చెప్తే మీరు చేసుకోగలిగినట్టు ఉండాలి మీరు. ఎక్కడైనా వీడియోలో చెప్తాను నేను, సరేనా? ఎక్కడైనా వీడియో కొంచెం లెంతీగా మనం చేసుకోవాలనుకుంటే కొంచెం బోర్ కొడితే మనకి అక్కడ కొంచెం చిన్న చిన్న చాప్టర్లు కొంచెం టచ్ చేస్తాను నేను.